హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ ఎవరినైనా విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిఐఎస్ఎఫ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒక రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సంబంధించింది. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే వచ్చింది మనకి ఇది కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అని. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు మార్చ్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 3rd వరకు అయితే ఉంది. సో ఆ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ అయితే ఉండాలి. అలాగే సో పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్. దీనికి పే లెవెల్ చూసుకున్నట్లయితే మీకు 21,700 నుంచి 69,100 అయితే ఉంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు శాలరీ అయితే ఒక 40K వరకు అయితే 40,000 వరకు అయితే ఈజీగా వస్తుంది ఓవరాల్గా అన్ని అలవెన్స్లు కలుపుకొని. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏముందో చూద్దాం మనం. సో అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బీ షెడ్యూల్డ్. సో ఇవన్నీ టెస్టులు అన్నీ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ అయినా ఉంటుంది, లేదంటే కంప్యూటర్ బేస్డ్ అయినా ఉంటుంది. సో ఏదైనా ఉండొచ్చు. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అయితే మీకు చెక్ చేస్తారు. సో ఈ కానిస్టేబుల్ జాబ్స్ వేకెన్సీస్ అయితే మీకు రీజనల్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్, రిటర్న్ ఎగ్జామినేషన్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, అలాగే ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10% ఆఫ్ వేకెన్సీస్ విల్ బీ ప్రిఫరబుల్లీ ఫిల్డ్ బై ద ఫీమేల్ క్యాండిడేట్స్. సో 10% ఆఫ్ వేకెన్సీస్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి ఫిల్ చేస్తామని చెప్తున్నారు. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పే స్కేల్ అయితే ఇచ్చారు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఖచ్చితంగా సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా మేల్కి వచ్చేసి 945 ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 103 ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 1048. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 113 అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా 1161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ని చూసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కేటగిరీ వైజ్గా, అలాగే ట్రేడ్స్ వైజ్గా ట్రేడ్స్మెన్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ కోబ్లర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ వాషర్మెన్, కానిస్టేబుల్ స్వీపర్, కానిస్టేబుల్ పెయింటర్, కానిస్టేబుల్ కార్పెంటర్, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, కానిస్టేబుల్ మాలీ, కానిస్టేబుల్ వెల్డర్, కానిస్టేబుల్ చార్జ్ మెకానిక్, కానిస్టేబుల్ MP అటెండెంట్. సో ఇలా అన్ని వేకెన్సీస్ క్లియర్గా మెన్షన్ చేశారు కేటగిరీ వైజ్గా. సో దీంట్లో మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ కాబ్లర్, కానిస్టేబుల్ టైలర్, సో ఇవన్నీ క్లియర్గా మీరైతే చెక్ చేసుకోండి. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా 113 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇవి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఫర్ స్కిల్డ్ ట్రేడ్స్. సో ఏదైనా SSC ఉంటే సరిపోతుంది, 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. బట్ ఏదైనా ఒకటి మీకు బార్బర్ కానీ, బూటు, అలాగే ఇంకా బూట్ మేకర్ కానీ, టైలర్ కానీ, కుకింగ్ కానీ, కార్పెంటర్, మాలీ, పెయింటర్, చార్జ్ మెకానిక్, వాషర్మెన్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ అండ్ మోటార్ పంప్ అటెండెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి అని చెప్తున్నారు. అయితే విల్ బీ ప్రిఫర్డ్. ఇది ఒకవేళ చేసి ఉంటే మంచి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటైతే మీకు దీంట్లో వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్స్కిల్డ్ ట్రేడ్స్. ఒకవేళ మీకు ఏ స్కిల్ లేకపోతే స్వీపర్గా సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇదైతే
చెక్ చేసుకోండి. 18 to 23 ఇయర్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 3 years అయితే ఉంది. సో ఇది 18 to 23 ప్లస్ ఈ ఏజ్ని మీరైతే యాడ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ అయితే 170 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 to 85 centimeters ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 centimeters అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 157 centimeters ఉండాలి. చెస్ట్ అయితే వీళ్ళకి ఏమి ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సితో పాటు ఏదైనా ఒక ట్రేడ్స్ నేర్చుకొని ఉండాలి మీరు. ఏదైనా కుకింగ్ అయినా, కార్పెంటర్ అయినా, వెల్డర్ అయినా ఇలాంటివి అయితే వచ్చి ఉండాలి మీకు. హౌ టు అప్లై అని ఇచ్చారు. సో ఇక్కడ అయితే చెక్ చేసుకోండి ఎలా అప్లై చేయాలనేది. సో ఫోటోగ్రాఫ్స్ సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees అయితే ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకైతే 100 rupees అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. సో అదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ హైట్ బార్ టెస్ట్ ఉంటుంది, పీఈటీ టెస్ట్ ఉంటుంది, పిఎస్టీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్. సో హైట్ బార్ టెస్ట్ అయితే చెక్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత పీఈటీ టెస్ట్. పీఈటీ టెస్ట్లో వచ్చేసి మీకు మేల్ క్యాండిడేట్స్కి 1.6 kilometers 6 minutes 30 secondsలో 1600 meters అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 meters 4 minutesలో అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటంటే మీకు కుకింగ్ కానీ, బూట్ మేకర్ కానీ, టైలర్ కానీ, బార్బర్ కానీ, వాషర్ మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలీ, వెల్డర్, చార్జ్ మెకానిక్, అలాగే మోటార్ పంప్ అటెండెంట్, ఎంపీ అటెండ్. సో వీటిలో మీకు నాలెడ్జ్ ఉందా లేదా, ఇవి వచ్చా లేదా మీకు అని చెక్ చేస్తారు. దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ రిటన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఆన్లైన్ మోడ్లో అయినా ఉంటుంది, లేదంటే ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు 100 questions అయితే ఉంటుంది, 100 marks అయితే ఉంటుంది పేపర్. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి మీరు 100 questions-కి 100 అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో దీంట్లో క్వాలిఫై అవ్వడానికి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మాత్రం 33% అయితే మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు మీరు. సో దాని తర్వాత లాస్ట్కి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఫైనల్ రిజల్ట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ అయినట్టు. సో ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయో చూసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇవే ఉన్నాయి. సో ఇక్కడ ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఒకసారి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసే ముందు ఇదైతే ఇవన్నీ ప్రాసెస్ మొత్తం చదివిన తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ సిఐఎస్ఎఫ్ నుంచి మనకు కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.